హాయ్ హలో వెల్కమ్ టు బొండడ ఫ్యామిలీ రుచులకి స్వాగతం సుస్వాగతం. టుడే రెసిపీ వచ్చేసి బొబ్బరి వడలండి. బొబ్బరి వడలు అనేది ఎలా చేసుకోవాలి ఈ వీడియోలో అయితే చూసేద్దాము. ముందుగా అయితే ఈ బొబ్బరల్ని 4 గంటలు అయితే నానబెట్టాలండి. తర్వాత అయితే మనం గ్రైండర్ తీసుకొని గ్రైండర్లోకి అయితే వేసుకొని ఆడుకోవాలండి. అలాగే ఇందులోకి కొద్దిగా నలిగిన తర్వాత అల్లం పచ్చిమిర్చి కూడా వేసుకొని ఆడేసుకోవచ్చండి. ఇలా ఆడేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే ఇందులోకి వాటర్ అనేది అస్సలు పోయకూడదండి. ఇలా గట్టిగానే ఆడుకొని ఒక మిశ్రమంలోకి తీసేసుకొని అందులోకి అయితే కొద్దిగా జీలకర్ర అయితే యాడ్ చేసుకోవాలండి. తగినంత కారం, అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ని అయితే వేసుకుందామండి. ఇలా సాల్ట్ని కూడా వేసిన తర్వాత సన్నగా కోసుకు పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలు కూడా వేసుకుందామండి. ఇలా ఆనియన్స్ ముక్కలు కూడా వేసేయాలండి. వేసుకున్న తర్వాత ఇదంతా కూడా ఒకసారి బాగా కలిపేసుకుందామండి. మనకి పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే ఇప్పుడంతా పిండి అంతా బాగా కలుపుకొని పెట్టుకున్నాం కదా. ఇప్పుడైతే చిన్నగా ఒక ఉన్నలాగా తీసుకొని దాని ఒక కవర్ మీద అద్దుకొని నూనెలోకి అయితే వేసుకోవాలండి. 1 బై 1 అలా మొత్తం అన్నీ నూనెలోకి వేసుకుందాము. ఈ వడలు అనేవి చాలా బాగుంటాయండి. కమ్మగాను కారంగాను అంతా చాలా బాగుంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ రెసిపీ. ఇదిగోండి అంతేనండి. కలర్ వచ్చిన తర్వాత అటు ఇటు తిప్పుకోవాలండి. చూసారా మనకి కలర్ కూడా బాగా వచ్చాయి. పెద్దగా నూనె కూడా నాకేమీ లాగలేదండి. చాలా బాగా వచ్చాయి. ఇప్పుడైతే మనకి వేగినాయండి. ఇప్పుడైతే తీసేసుకుందాము నూనెలో నుంచి. అంతేనండి. చూసారా ఎంతో టేస్టీగానమైన బొబ్బరి వడలు అనేవి రెడీ అయిపోయాయి. చూసారా అంతేనండి. నూనె వాడిన తర్వాత ప్లేట్లోకి అయితే వేసేసుకుందాము. చూసారా ఎంతో టేస్టీగారమైన బొబ్బరి వడలు అనేవి రెడీ అయిపోయింది. లోపల కూడా ఎలా ఉందో మీరు చూద్దరుగాను. లోపలంతా కూడా మనకి బాగా ఉడికిందండి. చూడండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.